గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కార్తీక మాసం దీపాలు, వ్రతాలు, నోములు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మార్గశిరంలోకి వచ్చేసాం. అసలు మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్గశిర మాసం యొక్క గొప్పతనం ఏమి? అంతే కదా తల్లి, చాలా మంచి ప్రశ్న. అందరికీ రావాల్సినటువంటి సందేహం, డౌట్ అని ఎందుకులే అని సందేహం అన్న. తల్లి, మార్గశిర మాసం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పాడు. మాసములలో మార్గశిర మాసము నేనే, అత్సంగా నేనే అంటే నేను వేరే కాదు, అదేం దాని అర్థం అంతే. ఇంకా అందుకని మార్గశిర మాసములో కూడా మనం మామూలుగా శ్రీ మహావిష్ణువును కొలవాల్సినటువంటి అవసరము చాలా వరకు ఎంతైనా ఉన్నది. ఎందుకు శ్రీకృష్ణుణ్ణి, విష్ణు అంశ అయినటువంటి విష్ణువును మనము కొలవాలి అంటే, విష్ణువు ఎప్పుడూ కూడా అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అని కదా ఉంది. మనం ఎక్కడ వివాహాలు చేసుకున్నా, నిజానికి పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామిది వెనకాల పెట్టడము, గణపతిది పెట్టడము, లేదా రామాలయాల్లో చేయటము, ఆదర్శ దంపతులు అయినటువంటిది లోకానికి సీతారామచంద్రుల వారు కాబట్టి వాళ్ళ యొక్క ఇది అని మనం చేస్తుంటాం. ఎక్కడ శివాలయాల్లో పెళ్లిళ్ళు జరిగిన అనేటువంటిది మనం వినం, చెయ్యం కూడా. లయకారకుడు కదా అందుకు. మరి భోగకారకుడు కాబట్టి అందుకని నిత్య కళ్యాణం పచ్చతోరణం అని తిరుమల తిరుపతి దేవస్థానములో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోను, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలోను, ఇలా విష్ణు ఆలయాలలో అన్ని చోట్ల కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఉంటుంది. రోజూ కళ్యాణాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి రోజులలో ఇంకా ప్రతిభావంతముగా జరుగుతూ ఉంటాయి. అలా యోగము, భోగము అన్నీ కూడా మనకు కూడా మానవాళికి, దంపతులకు మేలు జరగాలి, అలా యోగవంతముగా, భోగవంతముగా, అలంకార ప్రియముగా వీళ్ళు నిరంతరము ఉండాలి అనేటువంటి దానితోనే ఒక చోట చేసుకుంటాం. ఎందుకు? ఆ చేసుకునేటువంటి స్థానము కూడా పరమ పవిత్రమైనటువంటిదిగా భావించాలి మనం. అలా మాసానాం మార్గశీర్షోస్మి అని అన్నప్పుడు, మరి మాసములలో మార్గశిర మాసము నేను అన్నప్పుడు, అందుకనే ఈ మాసములోనే మనకు వైకుంఠ ఏకాదశి అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా గోదాదేవి శ్రీరంగనాథుడిలోకి ఐక్యము కావటము కూడా ఈ మాసమే అనేటువంటిది ఉన్నది. మనం అందరికీ ప్రతిదానికి ఉన్నాయి కొన్ని. అంటే ఎందుకు ఇవన్నీ పెట్టారు అంటే, మనము వాళ్ళవన్నీ ఎందుకు చెప్పుకుంటాం మనము అంటే, వాళ్ళందరూ ఇంత ఇదిగా పాటించారు కాబట్టి మనము కూడా అలాగే చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది. తద్వారా మన సంతానానికి, మన తర్వాత వాళ్లకు మేలు జరుగుతుంది. ఒక అలవాటు నేర్పించినటువంటి వాళ్ళం అవుతాం. అంతే కదా. అందువలన ఇవన్నీ కూడా పాటించాలి. అందుకనే ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రభావము చాలా ఎక్కువ. కార్తీక మాసమంతా కూడా శివుడి యొక్క ప్రభావము. అందులోనూ మళ్ళీ దాంట్లో దామోదర దీపదేవతాభ్యో నమః, దామోదరుడు అని శ్రీ మహావిష్ణువును అక్కడ కూడా పూజిస్తున్నాం. అక్కడ కూడా శివకేశవులుగా మనం పూజిస్తున్నాం. అందుకనే శివకేశవులకు ఇద్దరికి భేదము లేదు అని చెప్పుకునేటువంటిది కూడా అదే. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. ఎప్పుడూ చెప్పుకుంటాం. ఇవి చాలా అరుదైన మాటలు, అందరూ చెబుతున్న మాటలే. అవి అర్థం చేసుకుని దాన్ని మనం సమన్వయం చేసుకొని ముందుకు పోవడంలోనే మన యొక్క ఇది. ఎప్పుడు కూడా మృగశిర నక్షత్రముతో కూడి వచ్చినటువంటిది మార్గశిర మాసము అనేటువంటిది. ఇక్కడ ఎప్పుడైతే మాసముల్లో శ్రీకృష్ణ భగవానుడు నేనే అని చెప్పినాడో, అందుకనే మామూలుగా ఏం చేస్తున్నామంటే, చేయవలసినటువంటి విధి విధానం ఏమి అంటే, జనరల్గా చెబుతూ ఉన్నప్పుడు గోపూజ చేయండి మీకు మేలు జరుగుతుంది, గోమాతను పూజించండి అంటుంటాం.
పశుపాలకుడు అనేటువంటిది వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మార్గశిర మాసం అంటే నేనే అని ఎప్పుడైతే చెప్పినాడో, ఈ మార్గశిర మాసంలో నిజంగా కూడా గోవులను మనం ఎంత ఎక్కువ సార్లు పూజిస్తే అంత పుణ్యప్రదము అనేటువంటిది ఉన్నది. గోవులను ఎక్కువగా మనము పూజించాల్సినటువంటి మాసము ఈ మాసం. అంటే మిగతా నెలలు పూజించొద్దా? కాదు. ఈ మాసంలో పూజిస్తే ఏమవుతుంది అంటే, మనము గ్రహణ సమయములో కదా ఎలాగైతే మనము ఒక్కసారి జపము చేస్తే దాన్ని మూడింతల పుణ్యము అని చెప్పుకుంటున్నామో, మార్గశిర మాసంలో గోమాతను గనక పూజించినాము అంటే అది ఏకాదశం 11 సార్లు చేసినంత పుణ్యం వస్తుంది అని సహజంగా. అందుకని ఎంత ఎక్కువ చేసుకుంటే అంత పుణ్యము. మనము తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాం. నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ కింద చిన్న చిన్న చీమలు చనిపోయి ఉండొచ్చు. మనం కారులో వెళుతూ ఉన్నప్పుడు మన కారు కింద ఏవో చిన్న చిన్నవి ఇవి పడి చనిపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పాపము చేసినటువంటి దాని కిందే వస్తాయి. తెలియక చేసినా తెలిసి చేసినా పాపము పాపమే అన్నాడు. పైన ఒక లెక్కాచారం అనేది ఉంటుంది. మనకు తెలియదు కదా, నాకు తెలియదు కదా అంటే, మనము పోతున్నాము కదా కారులో తొందరగా వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో మనం వెళుతూ ఉన్నప్పుడు భూమి మీద కూడా ఎన్నో చిన్న చిన్న పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మన కారు కింద మనం గమనిస్తున్నామా? లేదు కదా. మనం ఇంట్లో అడుగు పెట్టంగానే ఏవో చీమలు అవి ఇవి ఉంటాయి, మనం చూస్తున్నామా? లేదు కదా. అందుకని ఇవన్నీ కూడా మనము చిన్న చీమ దగ్గర నుంచి ఇంత మహామహిమాన్వితమైనటువంటి మానవ జీవితానికి వచ్చినాము అంటే ఎన్ని జీవరాశులను తట్టుకొని మనం వచ్చింటాము అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అందువలన ఈ మార్గశిర మాసంలో కూడా నిరంతరము మనము మామూలుగా పూజలు చేసుకోవటము, శ్రీ మహావిష్ణువును ఆరాధించడము. మార్గశిర మాసములోనే వైకుంఠ ఏకాదశి అని వస్తుంది. ఆ వైకుంఠ ఏకాదశి రోజు మార్గశిర మాసంలో మనము ఉత్తర ద్వారము నుండి చేసుకొని మనము దర్శనం ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటామో స్వామిని, సాక్షాత్తు మనము వైకుంఠానికి చేరుతాము అనేంతటి ఆనందము. శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నట్లయితే చెప్పారో, శిఖరాన్ని చూస్తేనే చాలు ఇక వాడికి జన్మరాహిత్యం, జన్మ లేదు, మళ్ళీ ఇంక జన్మ ఉండదు, పుట్టుక ఉండదు అని ఎలా అయితే చెప్పారో, అలాగే మామూలుగా శ్రీ మహావిష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారము అనేటువంటిది ఒకటి పెట్టి మామూలుగా జనరల్గా చేసి నమస్కారం చేసుకోవడం అనేది జరుగుతుంది. నిజానికి ఈ సాంప్రదాయము మనకంటే కూడా తమిళులు చాలా ఎక్కువగా పాటిస్తారు. అందుకనే కలియుగములో ఇప్పుడు శ్రీరంగము అని ఉండేటువంటిది, శ్రీరంగపట్నం అక్కడ ఉండేటువంటి చోట చాలా విపరీతముగా, చాలా పరమ భక్తిగా, ఎంతో ఇదిగా చేస్తారు అక్కడ. ఆ తర్వాత అందరూ పాటిస్తూ వచ్చాము, పాటిస్తున్నారు, ఇప్పటికీ పాటిస్తున్నాము. ఏదైనా దైవానికి సంబంధించింది ఎప్పుడైనా కూడా మనము ముందుండాలి. మానవాళి మన భారతదేశం యొక్క గొప్పతనము, మన సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు కాబట్టి మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ముందుండి ఆదర్శప్రాయంగా ఉంటూ వస్తూ ఉన్నాం అందరికీ కూడా. తల్లి, మార్గశిర మాసంలో శ్రీకృష్ణుని ఆరాధించి భగవన్నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అంటారు. అయితే అంతే కదా, తప్పకుండా భగవన్నామస్మరణ చెయ్యాలి. శ్రీ మహావిష్ణువుని ఎంత ఆరాధిస్తే అంత పుణ్యం. గోమాతలను ఎంత మనము పూజిస్తే అంత పుణ్యం. ధన్యవాదాలు గురువు గారు. జయస్తు.